ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు పదవీ ప్రమాణం అమరావతిలోనే ఉంటుందని కౌంటింగ్కు ముందే నేతలు ప్రకటించారు. దీంతో అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నారు. కీలకమైన ఈ కార్యక్రమం కోసం కృష్ణానది పరివాహక ప్రాంతమైన రాయపూడిని ఎంచుకున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన సామాగ్రి సైతం రాయపూడికి చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలు రిజల్ట్ ఎవరు కూడా కని విని ఎరుగని రీతిలో అయితే రిజల్ట్ రావడం జరిగింది. కూటమి ప్రభంజనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇక్కడ వైసీపీ అయితే ప్రజా ఆగ్రహంలో అయితే మొత్తం కూడా కొట్టుకుపోయింది. కేవలం 11 సీట్లకైతే పరిమితం అయ్యడం ఇక్కడ జరిగింది. టీడీపీ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంకా అమరావతి అంటే మొదటి నుండి కూడా రాజధాని రాష్ట్రానికి అమరావతి అనుకుంటున్నారు. అటు భావించిన నేపథ్యంలో అమరావతి రాయపూడిలో ఇక్కడైతే ప్రమాణ స్వీకారానికి అయితే అన్నీ కూడా సిద్ధం అయినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి ఏర్పాట్లు లారీల్లో ఈ యొక్క సామాగ్రి అన్నీ కూడా చేరవేయడం జరిగింది. స్థానికంగా కొంతమంది నాయకులు ఉన్నారు, ఈ యొక్క పర్యవేక్షించడానికి కూడా వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏ విధంగా ఇప్పుడు రిజల్ట్ చూసాం, ప్రమాణ స్వీకారం కూడా జరగనుంది అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడే అనుకుంటున్నారు ఏంటి అసలు? ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పుడు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్ని ఈ జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. అతను చేసిన దురాఘాతాలు, దుర్మార్గాలు, అరాచకాలు అన్నీ ఇన్ని కావు. రాజధాని రైతులు అనేక శిబిరాల్లో ఉంటే కనీసం వాళ్ళని రోడ్డు మీద కూడా రానివ్వకుండా ఎన్నో దుర్మార్గాలు చేశారు. మామూలుగా శాంతియుతంగా కూడా ధర్నాలు కూడా చేయడానికి వీలైన పరిస్థితులు కలగజేసి వాళ్ళని ప్రైవేటు స్థలాల్లోనే పరిమితం చేశాడు. ఒక స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేశాడు. రాజధాని రైతులు ఎన్ని త్యాగాలు చేస్తే వాళ్ళని క్రిమినల్స్గా లేకపోతే అంటరాని వారుగా అరాచకంగా చేశాడు. మా గ్రామాల్లో సైన్యం చేత కవాతు చేపించాడు, పోలీసుల చేత దుర్మార్గాలు చేపించాడు. ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే పైన డ్రోనులతో తెప్పించాడు. ఇప్పటి వరకు కూడా ఇంకా ఇన్ని రోజులుగా ఇంత దుర్మార్గంగా చేసినా కూడా ఈ రాజధాని రైతాంగం మొత్తం ఇంకా శిబిరాలకే పరిమితమయ్యి వాళ్ళ పోరాటాలు చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కౌలు ఇవ్వలేదు. మొత్తం 34,000 ఎకరాల్లో అడవి తుమ్మ చెట్లు పెరిగిపోయినాయి. అయినా సరే ఒకవైపు పరిపాలన ఇక్కడి నుంచే చేస్తూనే ఈ రైతులు ఏదో నేరం చేసినట్టుగా, వాళ్ళు నేరస్తులైనట్లుగా ఇంతకాలం వాళ్ళని ముద్ర చేశారు. శ్మశానం అన్నారు, నీళ్లు నిండిపోతాయి అన్నారు, అనేక ఎడారి అవుతుందన్నారు, రకరకాల మాటలు మాట్లాడి దీన్ని నాశనం చేశారు. కాబట్టి ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి రైతులందరూ ఎంతో ఆతృతగా ఆనందంగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఈ కష్టాలు తీరుస్తారా, ఎప్పుడు ఇది చేస్తారా అని. సో వారి రా కోసం ఎదురు చూస్తున్నాం. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందని. రైట్, చెప్పండి. ఇప్పటికే కూటమి ఘన విజయం సాధించింది. రైతులందరూ కూడా అమరావతి రాజధాని అనుకుంటున్నారు. ఇక చాలా వరకు కూడా రైతులు అన్యాయం జరిగింది. ఇక నుంచి ప్రభుత్వం యొక్క కొత్త ప్రభుత్వంలో అన్ని మంచి జరుగుతుందా? ప్రధానంగా రైతులకు కూడా, అమరావతి రైతులకు, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకు మంచి జరిగింది అంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు వల్లే సాధ్యమైంది. అది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఒక రాజధాని రైతాంగానికి కాదు మేలు, యావత్ తెలుగు ప్రజలు ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది. అన్ని జిల్లాలకి కూడా న్యాయం జరుగుతుంది. ఇక్కడున్న మా రైతులందరం కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న, హైదరాబాదులో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఈ గడ్డ రాజధాని రైతులు అంటే మేమే కాదు, మీ అందరికీ మా ఆస్తులు పంచాం అంటే మా రక్తాన్ని పంచాం. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్, ఆయన యొక్క వర్క్ను చూసే ఆ రోజు రైతాంగం ఇవ్వడం జరిగింది. ప్రమాణ స్వీకారం పక్కాగా అమరావతిలోనే ఉంటుంది. దానికి ఈ రాయపూడినే ఎంచుకోమని కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా విన్నవించబోతా ఉన్నాం. ఎందుకు అంటే గతంలో అసెంబ్లీ పక్కన చేసాం, అది కలిసి రాలేదు. యూనివర్సిటీ ఎదురు చేసాం, కలిసి రాలేదు. రకరకాల దానికి కాన్సెప్ట్లు ఉన్నాయి. కాబట్టి రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు రక్తం ఇక్కడ చిందించారు కాబట్టి తెలుగు ప్రజల కోసం రాయపూడిలోనే ఇక్కడే డెఫినెట్గా ప్రమాణ స్వీకారం ఉంటుంది. దానికి అధికారులు కూడా ఆవర్గంగా చేయాలి. రైట్, చెప్పండి సార్, ఇటువంటి చారిత్రాత్మకమైన రిజల్ట్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో వస్తుంది అనుకుంటాం. మీరు కూడా అసలు అనుకున్నారా? అసలు అనుకున్నామండి, ఇంత అనుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అపోజిషన్ ఉండకూడదు అని ఎప్పుడు అనరు. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు కూడా ఏం చెప్పినా మనం వినాలి, విని దానికి తగ్గ మనం చేయాలనే కోరిక ఆయనకి. ఎప్పుడు అపోజిషన్ ఉండకూడదు, మనమే వేలాలి,
మనమే ఉండాలి అనే మనసు మట్టి కాదైంది. దేవుడు మట్టికి 100% వెంకటేశ్వర స్వామి 100% ఉన్నాడు. ఉండి అసలు అపోజిషన్ లేకుండా చేశాయంటే ఎప్పుడు కూడా చంద్రబాబు గారు ఎప్పుడు అనుకోవాలా, ఎంతసేపు ఓడియాలి, దేశాన్ని నాశనం చేస్తున్నాడు. అమరావతి పాప రైతులు పాప రోడ్ల మీద పడిన పాపం కూడా లేకుండా చాలా హింసిస్తున్నాడు. ఏంటిది అని అనుకుంటే చాలా మా తండ్రి లాంటి ఆయన చంద్రబాబు గారు, ఆయన కూడా చాలా హింసలుగా పెట్టారు. ఏదైనా దేవుడు ఉన్నాడు, సక్సెస్ఫుల్గా ఆయన ఇంకా 100 years దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. 20 సంవత్సరాలు కంటిన్యూగా మా చంద్రబాబు గారు ఓపికగా ఈ అమరావతిని ఎక్కడా లేని విధంగా చేస్తారని మాకు 100% నమ్మకం ఉంది. ఘోర పరాజయం అనేది వైసీపీ కోల్పోవడం అవ్వడానికి కారణం కూడా అమరావతి, అంటే అమరావతి రాజధాని ఈ యొక్క అంశం కూడా ఒక కారణమై ఉండొచ్చు అనుకోవచ్చు. అది 100% అండి. కాదు, క్యాస్ట్గా ఇప్పుడు ఒక టీడీపీ పార్టీ ఇటు చౌదరీసు ఇటు నాయుడు అని అలా తీశారు. అదే దేవుడు అదే మొలబాటు, ఎందుకంటే అందరం ఒకటే. ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడు కూడా రెడ్లు వేరు చౌదరీస్ వేరు ఎప్పుడు చూడాల. వీళ్ళు ఓపెన్గా ప్రతి మనిషిని ఈ రెడ్డి ఈ చౌదరి ఈ కాపు అని చేశారు. అది మంచిది కాదు. దేవుడు అయినా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి దీవించే ఇన్ని మెజార్టీగా ఇచ్చాడు దేవుడు. దేవుడు కూడా మేము చాలా రుణపడి ఉన్నాం. చంద్రబాబు చక్కగా చేస్తారని మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఏ మాత్రం డౌటే లేదు. ఫుల్ సక్సెస్. రైట్. అయితే రాయపూడిలో ఈ సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే ఒక లారీలు అయితే సామాగ్రి వేసుకోవడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. కాకపోతే దీనికి సంబంధించి సరైన ప్రదేశం కోసం వెయిట్ చూస్తున్నాం అంటున్నారు. కాకపోతే ఇంత భారీ మెజారిటీ చారిత్రాత్మక రిజల్ట్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రజలు ఎంత ఆగ్రహంతో 5 ఏళ్ల పాటు ఉన్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దానికి ప్రధానమైన కారణం కూడా పలు అంశాలు ఉన్నప్పుడు కూడా రాజధాని ఏదైతే ఉందో రాష్ట్రానికి అది అమరావతి కాదు. అలాగే అమరావతి రైతుల్ని ఎంతవరకు ఇబ్బంది పెట్టారు, ఇది కూడా ఒక కారణం, ఇది కూడా ఉంటుంది అని కూడా అంటున్నారు. ఏదేమైతే ప్రమాణ స్వీకారం సంబంధించి ప్రదేశం అయితే ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఇక్కడ రాయపూడిలోనే చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ నానితో ప్రవీణ్.